సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. వాక్యములోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి భాగాన్ని ఈరోజు చదువుకొని ఈ పెద్ద అధ్యాయాన్ని ముగించుకుందాం. 15వ అధ్యాయము 35 నుండి 49 వరకు చదువుకున్నాం. ఈరోజు 50వ వచనము నుండి చివరి వరకు చదువుతాను, దయతో వినండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ప్రశ్న: మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు అని ఎవరో అడిగిన ప్రశ్నకు పౌలు సమాధానము చెప్తున్నాడు. నేను గతములో తరచు మీకు చెబుతూ ఉన్నాను, క్రైస్తవ జీవితము ఈ లోక సంబంధమైన నిరీక్షణతో కూడినది కాదు, ఈ జీవితము తర్వాత ప్రారంభించబోయే ఆ గొప్ప జీవితం కోసం నిరీక్షించేదే అని మీకు చెబుతూ వచ్చాను. మనలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉండాలి. మృతులు ఎలాగూ లేతురు, చనిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి ఎలా లేవగలడు? లేవగలిగే అవకాశము ఉన్నదా? లేపగలవారు ఎవరు? అసలు ఇది నిజమా వట్టిదా అని మనం ఆలోచించాలి. ఇలాంటి క్వశ్చన్స్ మన హృదయంలో ఉండాలి, చెత్త క్వశ్చన్స్ కాదు. కథను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు నన్ను. ఏమనంటే, ప్రభువుకి ఆ ప్రక్కన ఈ ప్రక్కన సిలువ వేయబడిన దొంగల పేర్లు ఏంటని అడిగాడు. నేనన్నాను, నీకేం అవసరం? వాళ్ళ పేర్లు ఏమైతే నీకెందుకయ్యా? అంతకంటే మంచి ప్రశ్న ఏమి నీకు దొరకలేదా? నా సమయాన్ని పాడు చేయక ఫోన్ పెడే అని అన్నాను. అది అక్కర్లేదంటారు అన్నారు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? అప్పారావు ఒకడు, సుబ్బారావు ఒకడు, ఇప్పుడు ఏమైంది నీకు అని చెప్పాను. యక్ష ప్రశ్నలు అంటారు, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ బైబిల్లో కొన్ని ప్రశ్నలు ప్రభువుని అడిగారు. వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? నికోదేము అడిగాడు రాత్రిపూట వచ్చి. దానికి ప్రభు సమాధానం చెప్పాడు. పరలోక రాజ్యాన్ని చూడాలన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలి? చెరసాల నాయకుడు అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ దేవుణ్ణి అడగాలి, దేవుని సేవకులను అడగాలి. దారిని పోయేవాడిని వెళ్ళి అడిగితే వాడి దగ్గర జవాబు ఉండదు. రాజకీయ నాయకులను అడిగితే మాకేం తెలుసు అంటారు. ఈ సీక్రెట్ కానీ అన్యులకు అర్థమైతే అసలు మందిరాలు పట్టవు. ఈ జీవితం తర్వాత అసలైన జీవితం ఉన్నదా అనే విషయం పాస్టర్స్ ప్రజలకు చెబితే ప్రజలందరూ లైన్ కడతారు. క్రైస్తవ్యము ఎంతో మహోన్నతమైనదో, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ప్రజలు తెలుసుకోవడం లేదు. దానికి కారణము బోధకులు చెప్పడం లేదు. ఏదో రోగాలు పోగొట్టేవాడు అని,
అప్పులు తీర్చేవాడని, కోరికలు తీర్చేవాడని పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటే ఏదైనా జరిగిపోద్ది అని వాళ్ళు అబద్ధం చెప్పి అసలు మూలాన్ని, అసలు సత్యాన్ని మరుగు చేశారు. అందుకనే క్రైస్తవ్యము అన్ని మతాలతో కలిసి ఇది ఒక మతం అయిపోయింది. టీవీ 9లోనో లేకపోతే ఏదో ఛానల్లో చూపించాడు. ఏమంటే హిందువులు ఏదో బాబా గారు పాలు తాగుతున్నాడు అని చెప్పారు, క్రైస్తవులేమో మరియ విగ్రహములో నుండి రక్తం కారుతుంది అని దాన్ని దీనిని సమానంగా చేసి చూపించారు. అరేరే, తప్పు వాళ్ళది కాదు, ఇదిగో వీళ్ళదే అనుకున్నాను. క్రైస్తవ నిరీక్షణ ఏంటో బైబిల్ చెప్తుంది. దానిని చదువుకొని అర్థం చేసుకుంటే దానికి మించిన మరి గొప్ప మార్గం ఏది లేదని అందరూ తెలుసుకుంటారు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నాకు ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు, పరలోక రాజ్యానికి నేనే మార్గము అని 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. ప్రజలందరూ అమాయకమైన గొర్రెల్లాంటి వారు, వారు విసిగిపోయి చెదిరి ఉన్నారు. వారందరినీ ఒక గుంపుగా చేర్చి పరలోక రాజ్యము చేర్చడానికే నేను వచ్చాను. నాకు ముందు చాలా మార్గాలు వచ్చినాయి, మేము కూడా అదిగో ఆ దేవాది దేవుడి దగ్గరికి మార్గం చూపించడానికే వచ్చామని చెప్పారు. కానీ వారు యోగ్యులు కారు. వారి జీవితము మనకు మాదిరిగా లేదు. ఇప్పుడు మనకు బోధలు చేసేవాడు కంటే మనకు మాదిరిగా జీవించి చూపించేవాడు మన మీద ఎక్కువ ప్రభావం చూపించగలడు. ఒకసారి చెప్పాను, ఆమె భర్త వేరే ఆమెతో సంబంధంగా ఉంటున్నాడు. పోలీసులు చెప్పినా మారలేదు, పెద్ద మనుషులు గద్దించినా మారలేదు. ఇక దేవుడే అతన్ని మార్చాలని దేవుడికి చెప్పుకోడా కానీ ఆమె వెళ్ళిందట. విచారం ఏంటంటే అతనికి కూడా 2 ఉన్నారట. అప్పుడు ఆమె ఆలోచించింది, ఇక నాకు బుద్ధి నేర్పవలసిన ఇతనే, నా భర్తను సరిచేయవలసిన ఇతనే, తాను కూడా 2 పెట్టుకున్నాడు, చాలామందిని పెట్టుకున్నాడు, నాకు చేసేది తప్పని ఎలా చెప్పగలడు అని నో ఇతను యోగ్యుడు కాదు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి, అయ్యో నా భర్త మనస్సు మార్చేది ఎవరు, నా భర్తకు అది కాదు ఇది అని చేసి చూపించే మాదిరికరమైన గురువు ఎవరు అని ఆమె తప్పిస్తూ వెతుకుతూ ఉంది. యేసు ప్రభు ఎందుకు ఏకైక మార్గము తండ్రి దగ్గరికి అంటే ఆయన ఒక్కడే అక్కడి నుండి వచ్చాడు, ఆయన ఒక్కడే మళ్ళా తిరిగి అక్కడకు వెళ్ళాడు, ఆయన ఒక్కడే అక్కడకు ఎలా వెళ్ళాలో మనకు చెప్పాడు. ఒక మోడల్ లివింగ్ జీవించాడు. చూడండి, ఒక వ్యక్తి కేవలం మాట్లాడేవాడైతే అతని జీవితం మనకు ఉపయోగకరంగా ఉండదు. అయితే ఒక పాస్టర్ అయినా మనల్ని తండ్రి దగ్గరికి చేర్చే యేసుక్రీస్తు నామమైనా మనకు మాదిరిగా ఉంటేనే వాళ్ళను మనం ఫాలో అవ్వగలం. ఎవడైనాను తండ్రి దగ్గరికి రావాలంటే, ఎవడైనాను నాకు శిష్యుడుగా ఉండాలంటే నన్ను ఫాలో అవ్వండి, నన్ను చూచి నేను చేసినట్లు చేయండి, నా అడుగుజాడల్లో నడుచుకొని నన్ను వెంబడించండి. అప్పుడు నేను వెళ్ళిన డెస్టినీ గమ్యానికి నా వెనకాల వారు కూడా వస్తారు. చూడండి, యేసు ప్రభు ఎవరో ఎందుకు వచ్చాడో మనము తెలుసుకుంటే ఇతరులకు చెప్పగలుగుతాం. వారు సువార్తను అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో ఈ ఖాళీ స్థలం ఉండదు, ఖాళీ చైర్స్ ఉండవు. సువార్తను అర్థం చేసుకోక ప్రజలందరూ ఒక చెడ్డ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. మంచి ప్రశ్న, మృతులు ఎలాగూ లేతురు? విధవ ఒక విత్తనములోనే ఇంత శక్తి ఉండగలిగినప్పుడు ఇంత పెద్ద మనిషిలో శక్తి లేదా? ఒక పురుగులో శక్తి ఉంది. గొంగళి పురుగు 21 రోజులు ఒక మూల గూడు కట్టుకొని దానిలోనే ఉండి పరిపక్వమై సీతాకోక చిలుకు వలె ఎగురుతూ పైకి లేస్తుంది.
దేవుడు ప్రకృతిలో ఈ ఉదాహరణలు మనకిచ్చాడు. ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడు దానిలో నుండి పెద్ద వృక్షం పుట్టుకొస్తుంది. విత్తనం పువ్వులో నుండి, కాయలో నుండి చిన్నగా పుట్టిందే, కానీ అది ఒంటిగా ఉంటే, అది మన పాకెట్లో ఉంటే, అది ఒక పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి మన కబోర్డ్లో పెట్టుకుంటే ఏ ఉపయోగం ఉండదు. అది ఎండిపోవాలి, చచ్చిపోవాలి, భూమిలో పాతి పెట్టబడాలి, అప్పుడే మహావృక్షం అయిపోతుంది. చింతగింజ గురించి చెప్తాను. చింతపండు వాడుతాం కదా, దానిలో చింత పిక్కలు, చింత గింజలు ఉంటాయి. వాటిని పాతి పెట్టినప్పుడు ఒక్క విత్తనం మహావృక్షం అయిపోయి అనేక వేలాది గింజలను ప్రతి సంవత్సరం పుట్టిస్తుంది, రీప్రొడక్ట్ చేస్తుంది. ఒక విత్తనానికే అంత గొప్ప శక్తి ఉండగలిగినప్పుడు ఒక మామూలు గొంగళి పురుగుకే అంత గొప్ప శక్తి ఉండగలిగినప్పుడు మానవులైన మనకు ఉండదా? వాటికి జీవాత్మ లేడు, మనలో జీవాత్మను పెట్టాడు. ఈ జీవితం కాదు ముఖ్యం, ఈ జీవితం ముగించిన తర్వాత ప్రారంభము కాబోయే జీవితం అది ముఖ్యం. దాని కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకములో ఎక్కువ కాలం బ్రతికేయాలి, లేక మరొక జన్మ అంటూ ఉంటే మళ్ళా నేను నీకు భర్తగా, లేక నేను నీకు భార్యగా, లేకపోతే అమెరికాలోనూ ఏదో మరొక జీవితం అనుభవించేయాలి అనే కోరిక మంచిది కాదు. హిందూ ధర్మం ఏమంటుందంటే ఈ జీవితంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించడానికి మరొక జన్మ ఎత్తాలి. ఆ ఎత్తే జన్మ ఎందుకంటే శిక్ష అనుభవించడానికే కానీ మళ్ళా సంతోషించడానికి కాదు. సో మళ్ళా మీకు ఈ లోకంలో పుట్టాలని ఉందా, లేక దేవునితో ఆ నిత్య రాజ్యములో చీకటి, పాపము, మరణము, ఆకలి దప్పులు లేని రాజ్యములో జీవించాలని ఉందా? దాని కొరకు మళ్ళా మనం పుట్టాలి. చూడండి, బాప్తిస్మము అనే ఈ బాహ్య సంబంధమైన ప్రక్రియ ఎంత గొప్ప మహిమను గుర్తు చేస్తుందో. ముంచబడి ఇలా తిరిగి లేవడం అంటే విత్తనాన్ని పాతి పెట్టినప్పుడు ఎలా మొలక వస్తుందో అలా మహిమ శరీరముతో మనము తిరిగి లేచినట్లు గుర్తు. చిలకరింపు బాప్తీసం తీసుకున్న అజ్ఞానులకి ఈ భాగ్యం లేదు. ఎందుకంటే నీళ్లు చల్లడం వేరు. ఒక విత్తనం మీద నీళ్లు చల్లామనుకోండి, మొలుస్తుందా? మొలదు. దిస్ ఈజ్ వెరీ వెరీ కామన్ థింగ్ టు అండర్స్టాండ్. అసలు నీళ్లు చల్లుట అనేది చాలా తప్పు మార్గం. నీళ్ళలో మనము ములిగి ఇలా పైకి వచ్చినప్పుడు అసలు అది దేనికి సింబల్ అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, నేను కూడా లేస్తాను అనే దానికి సింబాలిక్గా దేవుడు బాప్తీసాన్ని పెట్టాడు. మరి మీలో ఎందరూ ముంచబడిన బాప్తీసం తీసుకొని నీళ్ళల్లో నుండి ప్రభు ఒడ్డుకు వచ్చినట్లు మీరు నీళ్ళల్లో నుండి గ్లోరియస్ హోప్తో ఇలా బయటకు వచ్చారు? అది ఆలోచించడానికి ఎంత మధురమైన విషయం. ఈ దరిద్రులు దాని అర్థం తీసిపారేశారు. జెండా కింద నుంచి వెళ్ళు, నీళ్లు జల్లించుకో, లేకపోతే చిన్నప్పుడే తీసేసుకో అని దేవుడు ఏ ఉద్దేశంతో బాప్తిస్మాన్ని ఇచ్చాడో దాని ఉద్దేశాన్ని వారు మరి తీసిపారేశారు. దేవుడు ఎంత వాపోతుంటాడు. సరే, మన హృదయాల్లో కూడా ఇలాంటి క్వశ్చన్ రావాలి. దేవుణ్ణి నమ్ముకునేదే పునరుత్థాన జీవం కొరకు, మరి దేని కొరకు కాదు. పునరుత్థాన జీవము యేసుక్రీస్తులో మాత్రమే లభ్యం. నీవు అడిగితే దొరుకుతుంది. నేను సిటాఫిల్ అని ఒక సోప్ కోసం అడిగాను. అతను అన్నాడు, ఏమండి ఈ సోపు ఎవరు అడగరు, మీకు ఎలా పరిచయం అయింది ఈ సోప్ అన్నారు. నాకెవరో చెప్పారులే, దాన్ని ఇయ్యి అని అడిగాను. దాని ఖరీదు 700. చాలా మంచి సోప్ అది. ఆ సోప్తో మీరు స్నానం చేస్తే మళ్ళీ అదే కావాలని కోరుకుంటారు. అతను అన్నాడు, సార్ ఈ సోప్ గురించి మీకు ఎలా తెలుసు అని అడిగాడు. దానిని తెలిసిన వారే వచ్చి
దానికోసం అడిగి తీసుకెళ్తారు. మేము చాలా కొన్ని పీసులే తెప్పిస్తాం, ఎందుకంటే అంత ఖరీదు ఎవరు కొనరని. దేవుని దగ్గరికి వచ్చేవారు ఇలాంటి ప్రశ్నతో రావాలి. ఏమని? మృతులు ఎలాగూ లేతురు, వారు ఏ శరీరముతో వత్తురు? నాకు తిరిగి లేవాలని ఉంది. ఐ వాంట్ టు ఫ్లై ఇన్ ది స్కైస్. ఎప్పుడు నడిచి వెళ్ళడమేనా? దేవదూతలు అలా వెళ్ళిపోతున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు ఆరోహణుడైనప్పుడు మేఘముల్లో ఎలా కొనుపోబడ్డాడో, ఐ ఆల్సో వాంట్ టు ఫ్లై. ఐ ఆల్సో వాంట్ టు బి గ్లోరిఫైడ్ జస్ట్ లైక్ జీసస్ డిడ్. యేసు ప్రభు వంటి మహిమ దేహము నాకును కావాలి. ఒకవేళ రక్షణ మారు మనసు తెలియని సంఘములోకి వెళ్ళి, అయ్యా పౌలుకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే, ఎలాగైనా సరే నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఏమైనా సరే, నా డబ్బంతా ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఒకే ఒక కోరిక, నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగాలి. దట్ ఈస్ మై లైఫ్స్ గోల్. నా జీవిత ఏకైక గురి, యేసు ప్రభు లేచాడు, నేను కూడా తిరిగి లేవాలి. అంతేగాని ఆ సినిమా పాటలో చెప్పినట్టు ఎగరాలని ఉంది, నాకు ఎగరాలని ఉంది అని అలాంటి కదా. ఎంత ఎగిరినా కింద పడతావు కదా. ఒకవేళ ఎగిరే మిషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదో స్టాండ్ మీద నిలబడి ఒక సిలిండర్ ఫైర్ చేస్తే జిజ్ అని పైకి లేస్తారట. ఆ గ్యాస్ అయిపోగానే పడిపోతావు, చచ్చిపోతావు. అలా లేవడం కాదు. పురుగు ఆ మురికిని, గగుర్పాటును కలిగించే రోమాల్ని, ఆ మట్టిని, పసరను తినే ఆ స్వభావాన్ని వదులుకొని రంగురంగుల రెక్కలతో 20 రోజుల తర్వాత అదే పురుగు ఇక మట్టి తినడం మానేసి గాలిలో ఎగురుతూ పువ్వులలోని మకరందాన్ని, తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. వాట్ ఏ గ్రేట్ ర్యాపిడ్ చేంజ్. అదే పురుగు ఇప్పుడు చిలుక అయింది. గొంగళి మీ భుజం మీద తిరుగుతుంటే మీరు ఇష్టపడతారా? దాన్ని చీచిచి అని అంటారు. అయితే ఒక సీతాకోక చిలుక వచ్చి మీ చేతి మీద రాలిందనుకోండి, వావ్ అని మీరు దాన్ని ఎక్కువసేపు అక్కడ ఉండాలని ఆశపడతారు. ప్రకృతిలో దేవుడు దీని ద్వారా మనకు ఒక ట్రూత్ చెప్తున్నాడు. ఈ జీవితం నిజమైంది కాదు, ఈ డబ్బు నిజమైంది కాదు, ఈ బంగారం నిజమైంది కాదు, ఈ సహవాసం నిజమైంది కాదు, ఈ ఇల్లు నిజమైంది కాదు, ఈ శరీరాన్ని కప్పుకునే ఈ వస్త్రాలు నిజమైనవి కావు. అసలైన వస్త్రం ఉంది, అసలైన గృహము ఉన్నది, అసలైన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు, అసలైన జీవితం ఉన్నది. దానికోసం ఇప్పుడే సిద్ధపడండి. మీ జ్ఞానమంతా ఉపయోగించి, మీ ఎఫర్ట్స్ అన్నీ ఉపయోగించి దానిని సంపాదించండి. ఆ రిజర్వేషన్ సంపాదించండి, ఆ టికెట్ సంపాదించండి అని బైబిల్ చెప్తుంది. 36లో అవివేకిగా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఓ అవివేకి అని చెప్తున్నాడు. సో డబ్బు సంపాదించడం జ్ఞానం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జ్ఞానం కాదు, మన బిడ్డలకు మంచి సంబంధాలు చూసి మనం సంపాదించిన ఆస్తిని వారికి ఇవ్వడం జ్ఞానం కాదు. అవివేకిగా ఉండడం మానేసి ఇటర్నల్ విషయాలు, నిత్యత్వ సంగతుల గురించి మనము ఆలోచన చేయాలి. విత్తినది బ్రతికింపబడాలంటే అది చావాలి అని యోహాను 12:24లో ప్రభువే చెప్పాడు. మనము వట్టి గింజనే విత్తుతాము, పుట్టబోయే శరీరాన్ని విత్తము. కానీ దేవుడు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు. ఇట్ ఈస్ గాడ్ హూ రైజ్డ్ ది జీసస్. యేసుక్రీస్తును లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు. మనము ఏమీ చేయలేము, మనము విత్తగలమే కానీ మొక్కను మొలిపించలేము. చేయగలమా? చేయలేము. అదే చెప్తున్నాడు, ఇట్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుడు తన శక్తి వల్ల లేపుతాడు.
లాజరు బయటకు రా అన్నాడు. మనం వెళ్ళి పిలిస్తే లాజరు వస్తాడా? రాడు. యేసుక్రీస్తు వాక్కులోని శక్తి ఎంతో కాలంగా చచ్చిపోయి సమాధిలో ఉండి కుళ్ళిపోయి కాల్చబడి బూడిదే అయిపోయిన దానిలో నుండి ఆయన వాక్కులోని శక్తి జీవాన్ని ఇస్తుందట. అది నిజమైన సూచక క్రియ, అది నిజమైన వండర్. మిరకల్స్ అంటారు దొంగలు కొంతమంది ఈ రోజుల్లో. మిరకల్ లేదు, ఏమీ లేదు. మిరకల్ అంటే అర్థం ఏంటంటే సాధారణము కానిది, అది మిరకల్ అంటారు. వర్షం కురవడం సాధారణమా అసాధారణమా? క్వైట్ కామన్. వర్షం ఆగడం సాధారణమా అసాధారణమా? వర్షం కురుస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. నేను చెకప్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఏ కపుల్ ఆఫ్ ఇడ్లీ తిన్నాను, 2. నేను డయాబెటీస్ చూసుకున్నప్పుడు 140 ఉన్నది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఏంటి నీవు డయాబెటిక్ పేషెంట్ కదా, ఏం వాడుతున్నావు, నార్మల్గా వచ్చింది అని అన్నాడు. నేను అన్నాను, ఏం సీక్రెట్ ఏమీ లేదు, నేను ఉదయం ఎప్పుడో తిన్నాను 7 గంటలకు ఇడ్లీ, ఇప్పుడు లేట్ చేసిన మూలాన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఏమైపోయినాయి, తగ్గిపోయినాయి. మళ్ళీ తినగానే మరి పెరిగిపోతుంది అనగానే, అమ్మో నాకే చెప్తున్నాడు అనుకున్నాడు. కొంచెం డైట్ లేట్ అయితే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. దానికి మిరకెల్ అక్కర్లేదు, లేకపోతే అనాయింటింగ్ ఆయిల్ అక్కర్లేదు, లేకపోతే కింద పడిపోయి కొట్టుకొని అవసరం లేదు. ఇదంతా బురిడి, ఇదంతా మోసం, ఇదంతా వ్యాపారం. మిరకల్ అంటే అర్థం ఏంటంటే అసాధారణం. ఒక ఉదాహరణ చెప్తాను. ఊచకాలు చేతులు, పోలియో హ్యాండ్స్ లెగ్స్తో సన్నగా ఉన్నాయి, అలా టచ్ చేయగానే మళ్ళా చీలమండలు బలపడి మన కాళ్ళు ఎలా ఉంటాయో అలా సన్న కాళ్ళు బలం తెచ్చుకోవాలి. అలాంటిది ఈ రోజుల్లో ఎక్కడైనా జరుగుతుందా? మిరకల్స్ అనడం అబద్ధికులు చేసే పని. ప్రభు చెప్పాడు, వ్యభిచారులకు చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. సో చేసేవాడు వ్యభిచారే, అడిగేవాళ్ళు వ్యభిచారులే. నేను అనడం లేదు సుమి, బైబిల్లో ప్రభు చెప్పాడు. మీకు ఒకే ఒక సూచక క్రియ, అదేంటంటే యోనా సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళి మళ్ళా ఎలా బయటకు వచ్చాడో, నేను కూడా అలాగే చనిపోయి మళ్ళా లేస్తాను, అలాగే మీరును తిరిగి లేస్తారు. ఇదే మీకు ఇవ్వబడే గొప్ప సూచక క్రియ. ఇది కాకుండా మీకు ఏం కావాలో చెప్పండి. ఇంకేమైనా కావాలా? ఇప్పుడు పెద్ద వయసు వచ్చినప్పుడు తల అంతా పలసన అయిపోతుంది, జుట్టు రాలిపోద్ది. మళ్ళా మీకు జుట్టు కావాలా? ఎందుకు చెప్పండి. పోనీ ఇక్కడ బోర్డులు పెడుతున్నారు కదా, బాల్ హెడ్ అయిపోయిందా, జుట్టు మొలిపిస్తాం. వాయ్ అంటే నువ్వు ఇంకా యవనస్తుడుగానే ఉన్నట్టు ఇతరులను మోసం చేయడానికి మొలిపించుకోవాలి జుట్టు. తల నెరుసుట అది గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. దేవుడే నల్లని మన జుట్టును తెల్లగా చేసి ఆ తర్వాత ఆయన రాజ్యంలోనికి ప్రవేశపెడతాడు. నీవు నల్లగానే ఉండిపోతే ఆయన రాజ్యానికి పనికిరావని నల్లని నీ తలంపులను తెల్లగా మార్చి ఆ మీదట అక్కడికి ప్రవేశపెట్టాలనేది దేవుని ఉద్దేశం. సో లోకములో మనుషులు ఆలోచించినట్లు మనము ఆలోచన చేయకూడదు. 39-40 వచనాల్లో ఆకాశ వస్తు రూపములు వేరు, భూవస్తు రూపములు వేరు. ఆ మహిమ వేరు, ఈ మహిమ వేరు. ఒకవేళ మీకు ఇష్టమైన వస్తువు ఏంటి చెప్పండి? గోల్డా, లేక మీకు దగ్గర ఉన్న మంచి మొబైలా, లేక డైమండ్ ఏమన్నా మీ దగ్గర ఉందా? ఇవన్నీ క్షయమైపోయేవే. ఆకాశ వస్తు రూపములు వాటి మహిమ వేరు, భూలోక వస్తువులు వాటి మహిమ వేరు. ఎంత మంచి వస్త్రమైనా అది ఫేడ్ అయిపోద్ది కదా, వెలిసిపోతుంది. ఎంత మంచి వస్తువు అయినా ఒకరోజు మనం పోగొట్టుకుంటాం, ఏది ఉండదు. ఎంత మంచి భర్త అయినా ఒకరోజు కాలం చేస్తాడు.
ఎంత మంచి కుటుంబ సభ్యులు, స్నేహితులైనా ఒకరోజు మనకు దూరం అయిపోతారు. నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ పర్మనెంట్ ఆర్ ఇటర్నల్. శాశ్వతమైనది ఈ లోకములో ఏది లేదు. ఏది కంటికి కనిపించేదో అది కొంతకాలం తర్వాత ఉండదు. కనుక ఆకాశ వస్తు మహిమలు వేరు, భూలోక వస్తు మహిమలు వేరు. మీకు ఏది కావాలి? బన్ ఆర్ ఏ పెనీ. ఒక సామెత ప్రభు కూడా చెప్పాడు, ఈ శరీరమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాని నిమిత్తము దీన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఐదర్ దిస్ ఆర్ దట్. అంకుల్ అక్కడ ఉన్న బన్ ఇవరా బాబు, 1 రూపీ ఇస్తే ఇస్తాను. నీ చేతిలో మీ డాడీ ఇచ్చారు కదా, ఆ కాయిన్ నాకు ఇచ్చే, అప్పుడు అక్కడున్న బన్ నీకు ఇస్తాను, నువ్వు చక్కగా తినొచ్చు రొట్టె. అమ్మో, ఈ రూపాయి నేను ఇవ్వను. అతను ఏమన్నాడు, నా బన్ కూడా నేను ఇవ్వను. ఇది ఊరక ఇచ్చేది కాదు, ఇది కొనుక్కోవాలి. యూ హ్యావ్ టు పే సంథింగ్ టు గెట్ సంథింగ్. యూ హ్యావ్ టు లీవ్ సంథింగ్ టు గెట్ సంథింగ్, టు ఓన్ సంథింగ్. నీవు పరలోక రాజ్యాన్ని పొందాలి అంటే భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. సినిమా విడిచిపెట్టేయాలి, చెడ్డ పరిచయాలు విడిచిపెట్టేయాలి, శరీరాశ నేత్రాశ విడిచిపెట్టేయాలి, వరల్డ్లీ ఫ్రెండ్స్ విడిచిపెట్టేయాలి, చివరి తన ప్రాణమును సైతము ద్వేషించాలి. సత్యసాక్షి కొంతకాలానికి హతసాక్షిగా మారిపోవాలి. ఈ ఊరిలో ఉన్న ఒక ఆయన చెప్పాడు, కొంతకాలానికి మీ సత్యసాక్షులందరూ హతసాక్షులుగా మారిపోవాలన్నాడు. ఆ టైటిల్ మార్చేయాలన్నాడు. నేను అనుకున్నాను, అమ్మో, సత్యసాక్షి కంటే హతసాక్షి చాలా మంచి టైటిల్. ఐ డోంట్ నో ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవో, ఈ మాటలు మీకు వెర్రితనంగా ఉన్నాయేమో. ప్రాస్పరిటీ ప్రీచ్ చేసే వారికి ఇది అర్థం కాదు. ఈ ఉన్నతమైన భవిష్యత్తు గురించి వారికి తెలియదు. వారు ఇహలోక వస్తు మహిమనే చూస్తున్నారు. వారు క్షయమైపోయే ఈ శరీర మహిమనే చూస్తున్నారు. అక్షయమగు పరలోక మహిమను వారు గుర్తించడం లేదు. 42లో శరీరము క్షయమైనదిగా ఉన్నది, ఘనహీనమైనది, ఇంకోటేంటి, బలహీనమైనది. ఇది అలా మనం షో చేస్తాం కానీ ఇది చాలా వీక్. మనం తీసుకున్న డైట్ కొన్ని గంటలకే ఉపయోగపడుతుంది, మళ్ళా మనం ఆకలిగా ఉంటాం. స్నానం చేసిన కాసేపటికే మళ్ళా మనం చెమట పూస్తుంది, మురికి వాసన వస్తుంది, మనందరం అలసిపోతాం, మనందరం రెస్ట్ కోరుకుంటాం, మనందరికీ వృద్ధాప్యం వస్తుంది, చాలా త్వరగా వస్తుంది. ఈ శరీరము మంచిది కాదు, ఘనహీనమైనది, బలహీనం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 44లో ప్రకృతి సంబంధమైనది. అయితే ఆత్మ గురించి మాట్లాడుతూ అది అక్షయమైనది, మహిమ గలది, బలమైనది, ఆత్మ సంబంధమైనది. దేవుడు ఆనాడు ఆదామవలకు ఎంపిక చేసుకునే నిర్ణయం ఇచ్చినట్లు ఈనాడు మనందరికీ ఇచ్చాడు. నీ ప్రయారిటీసు నీ హృదయములో మరణము లేని ఆత్మకు ఇస్తావా, లేక నీ ప్రయారిటీసు చచ్చిపోయే శరీరానికి ఇస్తావా? నీవే నిర్ణయించుకో. నీవు ఏది కోరుకుంటే ఆ ప్రతిఫలాన్ని నీవు పొందుతావు. దేవుడు ఎంత మంచివాడో, మనల్ని బలవంతం చేయక నిర్ణయం తీసుకునే హక్కు, అధికారాన్ని మనకే విడిచిపెట్టాడు. దానిలో కూడా దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. 41లో నక్షత్ర మహిమ వేరు, సూర్యచంద్ర మహిమ వేరు. 42లో పునరుత్థాన మహిమ వేరు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఒకవేళ ఈరోజే ఆఖరి రోజేమో, ప్రభు రాకడ వచ్చేస్తుందేమో, ఒకవేళ మీరు నాకు కనిపించరేమో, లేక నేను మీకు కనిపించనేమో. అందుకనే ప్రతిరోజు ఒక లాస్ట్ డేగా
మనం తీసుకోవాలి. అంతేగాని ఊరకే వెర్రి ప్లాన్స్ వేయకూడదు. మన జీవము ఏ పాటిది, బుడగా ప్రయాణం చేసి ఎప్పుడు పగిలిపోద్దో దానికి తెలియదు. అంతకంటే బలహీనమైంది మన జీవితం. ట్రూత్ తెలుసుకోండి, ధన్యులవుతారు. నక్షత్రాన్ని చూచి వావ్ అనుకుంటాం, సూర్యుని చూచి ఎంత మంచి లైటింగ్ ఇస్తున్నాడో అనుకుంటాం. కానీ వాటన్నిటికీ మించిన మహిమ పునరుత్థాన శరీరములో ఉన్నది. భూమి ఆకాశములు గతించి పోవును, సూర్యుడు చంద్రుడు ఇక ఉండడు అని బైబిల్ చెప్తుంది. ఒకరోజు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు. కానీ పునరుత్థాన శరీరం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నాకు ఒక టైంలో అనిపించింది, పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ఈ రహస్యాన్ని చెబితే బాగుండు. మంత్రులకు, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు, కలెక్టర్కి, ప్రెసిడెంట్కి ఈ విషయం చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు అనిపించింది. దేవుని మాట జ్ఞాపకం వచ్చింది. ధనవంతుడికి వాడి ధనమే వాడి దేవుడు. వాళ్ళు చెబితే వినరు, నన్ను పిచ్చివాడిని అంటారు. కానీ మహోన్నతమైన క్రీస్తు మహిమను వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. దీనులే, పేదలే, అంత చదువు లేనివారే, ఆస్తి ఐశ్వర్యాలు అందచందాలు లేనివారే తగ్గించుకొని లోబడతారు. ఒక వ్యక్తికి అందం ఉన్నదంటే ఆమె అందముతో ఆమె పాపం చేస్తుంది. ఒక వ్యక్తి మంచి ఐశ్వర్యము గలవాడని అనుకుంటే ఆ డబ్బు అతన్ని దేవుని ఏర్పాటుకు దూరం చేస్తుంది. ఏమీ లేకపోవడం ఎంత భాగ్యమో, ఏమీ లేకపోవడం ఎంత ధన్యతో. చాలా ఉదాహరణలు నాలో ఉన్నాయి, చెప్పాలని ఉంది. దీనులు ఎంత గొప్పవారు, దౌర్భాగ్యులు ఎంత గొప్పవారు. ఈ లోకంలో దరిద్రులు విశ్వాస విషయంలో ఎవరు భాగ్యవంతులు అని చెప్పాడు. ఒక రకంగా దీనులుగా పుట్టడం, శ్రమలు అనుభవించడం, కష్టాల్లో ఉండడం గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆ శ్రమలు మనల్ని దేవుని వైపు చూచేలా చేస్తాయి. 45వ వచనంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాముగా పిలువబడే క్రీస్తు ఎవరు చెప్పండి? వావ్, అసలు ఆ టెర్మినాలజీ ఎంత గొప్పది. మీరు ఎప్పుడైనా ఆగిపోయారా? ఎప్పుడైనా ఆలోచించారా? జీవించు ప్రాణి గొప్పదా, జీవింపచేయు ఆత్మ గొప్పదా? మీకు LIFE లైఫ్ అంటే తెలుసా? లైఫ్ హాస్పిటల్ కాదు, జీవము, నిత్య జీవము. అసలు దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లైఫ్ దట్ ఈస్ ఎవర్లాస్టింగ్, చనిపోని జీవము, మరణము లేని జీవము. అసలు దాని యొక్క అమూల్యతను మీరు తెలుసుకుంటే మీకున్నవన్నీ చెత్తలా అనిపిస్తాయి. ఒక లవ్ అఫైర్, ఒక ప్రాణ స్నేహితుడు, ఒక బ్యాంక్ బ్యాలెన్సు, ఇవన్నీ ఎందుకు ఈ చెత్త అని అనుకుంటావు. దాని గొప్పతనాన్ని గురించి నీవు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, దాన్ని పొందడానికి నీవు ఆశించాలి. మొదటి ఆదాము అంటే మన తండ్రి, మనల్ని కన్నాడే ఆ ఫాదరు. మన తండ్రిని కన్నది ఆదాము, లేక ఆదాము కుమారులు వీళ్ళందరూ. ఆ ఆదాము లేక మన తండ్రి మనకిచ్చిన జన్మ ఓన్లీ ఏంటది? జీవించు ప్రాణి. దట్ టు సమ్ ఎక్స్టెంట్, కొన్ని సంవత్సరాల వరకే జీవించగలిగే ప్రాణము ఇచ్చారంతే. కానీ కడపటి ఆదాము ఉన్నాడు, యేసు ప్రభు. ఆయన చేసే గొప్ప మేలు ఏంటంటే ఆదాములాగా మనకు మామూలు ప్రాణం ఇవ్వడం కాదు. హలో, ఏమిస్తాడు?
ఆత్మను నిత్యము జీవింపచేస్తాడు. నాకు అనిపిస్తుంది, లక్షల మంది ప్రజలు కూర్చున్నప్పుడు నన్ను ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చోబెడితే బాగుండు, వాళ్లకు ఈ రహస్యాన్ని చెప్పాలి అని అనుకుంటాను. నేను చనిపోయే ముందు ఈ దాచబడిన సీక్రెట్, అందుకనే పౌలు కూడా ఎక్కడో అన్నాడు 51లో, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. ఐఎమ్ గోనా టెల్ యూ ఏ సీక్రెట్ ఆఫ్ లైఫ్. నిత్యము జీవించగలిగే ఒక సీక్రెట్ మీకు చెబుతున్నాను అన్నాడు. కనుక ఆదాము వలన మరణము వచ్చింది, కడపటి ఆదాముగా పిలువబడే క్రీస్తు వలన మన ఆత్మ జీవింప చేయగలిగే భాగ్యము దక్కింది. 46లో ప్రకృతి సంబంధమైన శరీరము మొదట కలిగింది, తరువాత ఏమొచ్చింది అంటే మామూలుగా మనం పుట్టాం, ఓకే, అందరిలాగా చనిపోయి నరకంలో పడిపోవాలి. కానీ మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ఆత్మ సంబంధమైన జీవాన్ని మనం స్వతంత్రించుకున్నాము. అందుకనే మనం భాగ్యవంతులు. ఈ లోకంలో డబ్బున్నవాడు భాగ్యవంతుడు కాదు, రాజకీయ నాయకులు భాగ్యవంతులు కాదు. ఇదిగో లైఫ్ రహస్యం, పునరుత్థాన జీవం యొక్క రహస్యం ఎవరు తెలుసుకున్నారో వారే భాగ్యవంతులు, ధన్యులు. 47లో మొదటి మనిషి భూ సంబంధి, రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినవాడు. మనము ప్రకృతి సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ఆత్మ సంబంధమైన దానికా? భూ సంబంధమైన మనిషికా, లేక పైనుండి వచ్చిన వానికా? వెరీ గుడ్. ఈరోజు 50వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, 50వ వచనం చదువుతాను. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును ఏం చేసుకోలేవు, స్వతంత్రించుకోనలేవు. ఎందుకంటే అది క్షయమైపోయేది, అక్షయతను స్వతంత్రించుకోలేదు. ఈ మాటలన్నీ అదోలా ఉన్నాయి. క్షయత, అక్షయత, మర్త్యము, అమర్త్యము. అరే చల్తా, ఇది అర్థం అవ్వట్లేదు, ఇంకో పేజీలోకి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది కదా. శారీరక శ్రమ ఎంతైనా పడతాం, కానీ ఈ మైండ్ స్ట్రెస్ అయితే మాకు వీలు పడదండి. నాకు అర్థం అవ్వట్లేదు, లెట్ us turn the పేజ్ అనుకుంటాం కాదు. దానిలో ఉండే రహస్యం ఎంత గొప్పదో, ఎంత గొప్ప రహస్యాన్ని, మర్మాన్ని తెలుపు. రక్త మాంసములు దేవుని రాజ్యమును చేరవు. అంటే ఈ శరీరము, ఈ బంగారము, ఈ దుస్తులు, ఈ ఇల్లు, ఇవేవి పరలోకములోకి వెళ్ళవు. అక్షయమైందే వెళుతుంది, నశించి పోనిదే వెళుతుంది. కనిపించేదంతా నశించిపోతుంది, కనిపించనిది అక్కడికి వెళుతుంది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆత్మకు చావు లేదు. చావు లేని ఆత్మయే ఏమవుదట, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనగలదు. ఇక్కడ లెసన్ ఏంటంటే, చచ్చిపోయి కుళ్ళిపోయే శరీరము గురించే నీ తపన, నీ టైము, నీ డబ్బు అంతా ఖర్చు చేస్తున్నావు. అయితే నిత్యత్వము, దేవుని రాజ్యములో వెళ్ళబోయే నీలో ఉన్న జీవాత్మ కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని రక్షించుకోవాలన్నా, దాన్ని అగ్నిలో పడవేసుకోవాలన్నా నీ చేతిలో ఉంది, నీ ఇష్టం. నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఒకవేళ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి అని రాసి ఉందనుకోండి, మన మాంసాన్ని, మన రక్తాన్ని చాలా భద్రంగా ఉంచుకుంటాం. కానీ ట్రూత్ ఏంటంటే, ఈ బాడీ అక్కడికి వెళ్ళదు, ఇది క్షయమైపోయేది. చూడండి, 2వ పత్రిక కొరింథీ 5వ అధ్యాయం 1 నుండి చదువుతాను. భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. నా అనే వ్యక్తి ఈ టెంపరరీ షెడ్లో, టెంట్లో జీవిస్తున్నాడు. అంటే ఒక డబ్బా,
మన శరీరం. ఈ ముసలైపోయే ఈ బాక్స్లో నేను అనేవాడు ఉన్నాడు. సో నా చెయ్యి, నా చెవులు, నా కళ్ళు, నా ముక్కు, నా మెదడు, నా గుండె, నా లంగ్స్, నా లివరు, ఇవన్నీ నాది నాది అంటాం. అంటే శరీరములో ఉన్న అవయవాలన్నీ నావి నావి అంటాం. లోపల జీవాత్మ నివసిస్తున్నాడు. ఒక కారు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ కారులో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు కారులో ఉండరు. ఏం చేస్తారు? ఆ డొక్కు కారులో నుండి ఆ చితికిపోయి నలిగిపోయిన యాక్సిడెంట్లో ముడతలు పడిపోయిన ఆ పూర్ ఓల్డ్ వెహికల్లో నుండి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? రోడ్ల మీద కొన్ని వెహికల్స్ అలాగే ఉండిపోయి ఉంటాయి ఎంతో కాలం నుండి, కానీ దానిలో మనుషులు ఉన్నారా? సో ఈ వెహికల్ కూడా ఒకరోజు రోడ్డు దగ్గర ఏమైపోద్ది అంటే, ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ డబ్బాను విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళిపోతాం. ఇదే ఆ అట్టపెట్టి. మనందరం ఒకరోజు చనిపోవాలి. చనిపోవుట అంటే ఏంటంటే, ఈ బాడీలో నుండి జీవుడు, జీవాత్మ బయటకు వచ్చేయడము. అయితే ఇది శిథిలమైపోయేది. ఈ నివాసములో మనం ఉన్నాము, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని. అంటే నేను అనేవాడు ఈ బాడీలోంచి బయటకు వచ్చి మరొక బాడీలోకి వెళ్ళాలి. ఆ బాడీనే పునరుత్థాన శరీరం. దానికి రక్త మాంసాలు ఉండవు, దానికి ఆకారం ఉంటుంది కానీ పట్టుకుంటే దొరకదు. ఎందుకంటే అది మాంసము కాదు. ఆత్మ శరీరము, మహిమ శరీరము, పునరుత్థాన శరీరము అనే పేర్లు వీటికి. వాటికి మరణం లేదు, ఆకారం ఉంటుంది. అడుగో మోషే, అడుగో ఏలియా, అడుగో ప్రభు. పునరుత్థాన శరీరము దాల్చిన వారు ఆ రూపాన్ని కలిగి ఉంటారు, కానీ ఈ పాడు శరీరం మాత్రము ఉండదు. ఇది చదువుకోండి, 5వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ అంతా రాయబడి ఉంది. క్షయమైపోవు రక్త మాంసాలు కాక అక్షయమైన జీవాత్మే పరలోక రాజ్యానికి చేరుతుంది. సో ఏది పరలోక రాజ్యము చేరుతుందో దానిని మనం రక్షించుకుందాం. శరీరాన్ని కాదు, ఆత్మను రక్షించుకుందాం. 51లో ఆ మర్మము మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు తన భక్తుని ద్వారా రహస్యమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. 52వ వచనములో ప్రభు ఆగమనము గురించి చెబుతున్నాడు. రెండవ రాకడ అంటే ఆయన స్వయంగా భూమి మీదకి రావడం. ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేది రెండవ రాకడ కాదు, ఆగమనము అంటారు. సరే, ఈ సమయంలో ప్రభు వస్తే ఏం జరుగుతుంది? 52లో చదవండి అందరూ. మనమందరము చనిపోము గాని ఒక నిమిషంలో, ఒక రెప్పపాటున, కడమురు మోగగాని మనమందరము మారు. ఆత్మను రక్షించుకోవాలనే తృష్ణ ఎప్పటికి వస్తుంది? ఒక అబ్బాయిని చూస్తున్నాను నేను. ఆ అబ్బాయి ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. ఎప్పుడు ఏమయ్యా ఎప్పుడు ఫోన్లో ఉంటాం ఏంటంటే, వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్నా ఎన్ని వస్తున్నాయో తెలుసా? అబ్బో 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 అబ్బో. ఇక నేను అనుకున్నాను, ఇది వెల్డింగ్ చేసుకుంటే బాగుంటుందేమో. ఇక్కడ చెయ్యి లాగుతుంది కదా. అంటే పునరుత్థాన శక్తి యొక్క అమూల్యత ఎరగని వారు ఇదిగో దీంతోనే ఏం చేస్తున్నావు? ఆడిని చేస్తే నీకెందుకు, ఆడు ఎక్కడ ఉంటే నీకెందుకు, తిన్నావా నీకెందుకు, ఆడు తింటే నీకే, తినకపోతే నీకెందుకు. ఇదేనా సొల్లు కవర్లు? ఇంకేమైనా ఉన్నాయా? ఇక లవర్స్ మాట్లాడుకుంటారు, సోది సొల్లు ఏముండదు. నేను చచ్చిపోతాను అంటది ఇది. ఇది అంటాడు అంటాడు. ఈ మధ్య నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటాడు. నువ్వు కూడా మాట్లాడినావు అంటాడు. ఎందుకు పనికిరాని సంభాషణ. ఆ వయసులో ఉన్న వాళ్ళకి రక్షణ గురించి తెలియదు, అర్థం చేసుకోలేరు. కానీ కొద్దిమంది మనము ధన్యులు. ఈ రహస్యాన్ని
అర్థం చేసుకుంటున్నాం. పౌలు చెప్తున్నాడు, ఈ సమయంలో ప్రభు వస్తే మనందరము చనిపోము గాని, అంటే మనం మృతులమా జీవంతో ఉన్నామా? జీవముతో ఉన్న మనము చనిపోము గాని ఒక్క రెప్పపాటున బూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. సీతాకోక చిలుక లేచి ఎగిరిపోయినట్లు మనందరము ఎగురుకుంటూ ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతాం. అయితే మృతుల విషయం ఏంటి? మరొక బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాడు. ఒకటి మనము, మరొకరు ఎవరు? మృతులు. అంటే మనకంటే ముందు ప్రభు నమ్ముకొని చనిపోయిన వారు. మనకి ఏం జరుగుతుందో తెలియాలి. నేను నా గొంతులో ట్రబుల్ ఏంటో అర్థం కాక ఒక 6 మంది ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, చెవి ముక్కు గొంతు వైద్యుల దగ్గరికి. వాళ్ళు అన్నారు, మీకు షుగర్ ఎంతకాలము నుండి? ఓహో, ఈ కంప్లైంట్ కూడా షుగర్ వల్ల వస్తుందిలే అని అన్నారు. మరి కొందరు అన్నారు వేడి నీళ్లు త్రాగండి అన్నారు. మరికొందరు అన్నారు ఈ మాత్రలు వాడి చూడండి అన్నారు. నేను 1 ఇయర్ నుండి చాలా విసిగిపోయాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎదురుగా కూర్చోండి అన్నాడు. ఏంటి సమస్య అన్నాడు. సమస్య చెప్పాను. నోరు తెరవండి అన్నాడు. నాలుకను ఒక కాటన్ గుడ్డుతో పట్టుకొని ఇలా లాగాడు, నోట్లో స్ప్రే చేశాడు. అంటే మత్తు, మీ లోపలికి ఒక పైప్ పెడుతున్నాను, కెమెరా పెడుతున్నాను, ఆ టీవీలో చూడండి, ఆ మానిటర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ట్రబుల్ ఏంటో అన్నాడు. నేను అంటున్నాను. మాట్లాడు అన్నాడు. నేను అన్నాను, నా నాలుగు లాగేసి మాట్లాడుకుంటే ఇలా మాట్లాడతాను అంటే ఈ అనమంటున్నాడు. కాదు, ఈ అన్నప్పుడు 2 కలుసుకుంటాయి. అప్పుడు చెప్పాడు, మన గొంతులో వోకల్ కార్డ్ అని ఇలా ఉంటుందట, ఇలా మాట్లాడినప్పుడు 2 కలుస్తాయట, మాట్లాడినప్పుడు ఇలా విడిగా ఉంటాయట. క్లియర్గా చెప్పాడు. ఈ రెండిట్లో మధ్యలో ఒక గ్లాండ్ పెరిగింది, చిన్నగా ఎక్స్ట్రా గ్రోత్ పెరిగింది. 2 కలుసుకోకపోవడం వల్ల మీకు మాట స్పష్టంగా రావట్లేదు. సరే, నోట్లోంచి తీసాడు, అర్థమైందని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. ఏముంది, తీసేసేయండి దాన్ని అన్నాను. చాలా ఈజీ. ఎంత అవుద్ది? 20,000. ఎప్పుడు చేస్తారు? మీ ఇష్టం, ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తారు. ఏం చేయాలి? నేను అనుకున్నాను, ఆయన మంచి వైద్యుడు. ఎందుకంటే సమస్య ఏంటో చెప్పాడు, దాన్ని రెమెడీ ఏంటో చెప్పాడు, తద్వారా నీవు సమస్య నుంచి బయటకు పోగలవని చెప్పాడు. సో చాలా ఈజీ. నేను సరి అయిన వైద్యుని దగ్గరికి వెళ్ళక అనవసరమైన మందులు వాడి ఏదో అయిపోయిందేమో అనుకొని నేను కంగారు పడ్డాను. చూసారా? అలాగా మనము దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనము ఏం చేయాలో మనకు నేర్పుతాడు. మనం దాన్ని అంగీకరించి ఆ పాపమును, ఆ బాధను తొలగించుకొని నిత్యత్వములోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నము చేయాలి. 53వ వచనంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను, అమర్త్యతను ధరించుకుంటుంది. 54లో, ఇలా జరిగినప్పుడు ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. ఏంట ప్రవచన నెరవేర్పు అంటే, విజయమందు మరణము ఏమవుతుంది? మింగివేయబడును. మరణము మనలను చంపుతుంది. అయితే మరణమే మింగేసే అవకాశం ఒకటి వచ్చింది. మింగేటువంటి దాన్ని లేకుండా చేయడం ఎలా సాధ్యం? ఎవరొకరు దాన్ని మింగేస్తే అది లేకుండా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. 2 అన్నదమ్ములు, తండ్రి కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలో భయంకరమైన ఈగలు, దోమలు ఉన్నాయి. ఒక ఈగ కుడితే చచ్చిపోతారు. ఆ ఈగ వీళ్ళ ముగ్గురిని తరుముతుంది. ఆ అరణ్యంలో తరిమి తరిమి వాళ్ళ అన్న దగ్గరికి, పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చి కుట్టేసింది. ఇక్కడ కుట్టగానే ఆ విషము అతనిలోకి వెళ్ళిపోయి
అన్న చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పుడు మళ్ళా ఆ ఈగ ఇంకొకరిని కుట్టడానికని చిన్న బాబు దగ్గరికి వస్తూ ఉంటే ఆ అన్న చనిపోవడం చూసి భయపడి, బాబోయ్ డాడీ డాడీ, ఈగ నా దగ్గరికి కూడా వస్తుంది డాడీ, నాన్న నాన్న నన్ను కాపాడు అని గట్టిగా భయపడి అరుస్తుంటే తండ్రి అన్నారట, ఏమి భయపడొద్దు, ఆ ఈగ ఒక్కరినే కుట్టగలదు. అది కుట్టినప్పుడు దాని ముళ్ళు ఎవరినైతే కుట్టిందో ఆ శరీరంలో విరిగిపోతుంది. సో ఆ ముళ్ళు విరవబడింది కనుక ఆ ఈగ నీ మీద వ్రాలినా నీకే మరణము కలగదు. ఈ పాములను ఆడించే వాళ్ళు ఉంటారు కదా, ఆ పాము విషక్రోరలు తీసేస్తారు కనుక పాము బుస్ బుస్ అన్నా ఇలా అన్నా ఓ మాంస ముద్ద ఇలా కొట్టినట్టే కానీ మనకి ఏ హాని. మనం అనుకుంటాం ఏంటాడు పాముతో ఆడుకుంటున్నాడు, అంటే దానికి కూరలు లేవు. ఆ మరణపు ముళ్ళు విరవబడిన ఈగ తండ్రి మీద వాలినా ఏమవ్వదు, చిన్న కుమారుడి మీద వాలినా ఏమవ్వదు. ఆ పెద్ద కుమారుడే యేసు ప్రభు. ఆ మరణపు ముళ్ళు ఆయన గుచ్చుకొని నీకు నాకు శిక్ష లేకుండా ఆ మరణాన్ని మింగివేశాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఇప్పుడు ఆ మరణము వారిని ఏమీ చేయలేదు. ఇదండి గాస్పుల్, ఇదండి సువార్త. దీన్ని నీవు తెలుసుకున్నావా? దీన్ని నీవు నమ్మావా? యేసుక్రీస్తు దగ్గరికి మరణం మీద విజయం కోసం రావాలి. అప్పుడు అంటాడు, నీవు పొందవలసిన మరణాన్ని నేను పొందాను, తద్వారా నీవు నాయందు విశ్వాసం ఉంచావు గనుక నీవు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. అది మరణపు ముళ్ళు అంటే. అక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మ. ఏంటి అసలు ఇది అర్థం అవ్వడం లేదు మాకు అనుకోవచ్చు. ధర్మశాస్త్రము అంటే అర్థం ఏంటంటే విధి. ధర్మశాస్త్రమునకు ఒక నిర్వచనం ఇవ్వాలంటే ఒకే ఒక నిర్వచనం, పాపము వలన వచ్చు జీతము మరణము. నీవు పాపివి గనుక నీవు చావాలి, అది ధర్మశాస్త్రము. కనుక చూడండి ఇక్కడ ఏం రాయబడిందో, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. అంటే ధర్మశాస్త్రం వల్ల మనము పాపులమయ్యాము, పాపులమయ్యాం కనుక మనందరం చచ్చిపోవాలి. ఇప్పుడు ఆ మరణపు ముళ్ళు విరువబడినప్పుడు, ఇక మరణము మృంగివేయబడినప్పుడు మరణం మీద మనకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. 56వ వచనములో ధర్మశాస్త్రము పాపము మరణము. మరణము కలిగించు ముళ్ళు పాపమే. ధర్మశాస్త్రం అనగా పాపము చేసిన వాడు చనిపోవాలి. మీకు కొన్ని వాక్యాలు చూపించాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8-9 వచనాల్లో అక్కడ మరణము, దుఃఖము, నింద ఉండదట. అదే అంతిమ రక్షణ. రక్షణ 3 భాగాలుగా ఉంది. ఒకటి పాప శిక్ష నుండి రక్షణ, రెండవది పాప శక్తి నుండి దినదినము రక్షణ, మూడవది పాప మనుగడ నుండి రక్షణ, అంటే ఆయన రాజ్యంలోనికి వెళ్ళడం. కనుక అక్కడ మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ నింద ఉండదు. దీన్ని దేవుడు తీసివేస్తాడని ప్రవచనం చెప్పబడింది. రోమపత్రిక 2:7-10 వచనాల్లో ఒక మంచి వాక్యం ఉంది, అందరూ చూడండి. ఈ లోకములో ఉండగా సత్క్రియలు ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము. ఈ పునరుత్థాన జీవమును దేవుడు ఎవరికి ఇస్తాట? దేనిని వెదికే వారికి. 3 ఉన్నాయి. ఏంటవి? మహిమను, ఘనతను, అక్షయతను. మహిమ అంటే పరలోకం, అంటే నీ ముఖం ఎటు ఉందో అటు వెళ్తున్నావు నీవు, అది కదా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఐఎమ్ హెడ్డింగ్ టు స్టేషన్. హెడ్డింగ్ అంటే అర్థం ఏంటంటే నేను నా ముఖాన్ని స్టేషన్ వైపు ఉంచాను కనుక నేను స్టేషన్కు వెళ్తున్నాను. ఐఎమ్ హెడ్డింగ్ టు మార్కెట్ అంటే నేను మార్కెట్కు వెళ్తున్నాను అని అర్థం. క్రైస్తవ ప్రయాణం, వీఆర్ హెడ్డింగ్ టు హెవెన్. నీవు తెల్లవారు లేచి ఏం వెతుకుతున్నావు? నేను చెప్పనా, అద్దమును.
వంటగదిలో మిగిలిపోయిన డిషెస్, లేక మొబైల్లో ఏ మెసేజ్లు వచ్చినాయో వెతుకుతున్నావు కదా. వాట్ ఈజ్ యువర్ డిజైర్ టు నైట్? వాట్ ఈస్ దట్ యువర్ హంగర్ ఫర్? నీ ఆశ అంతా ఏంటి? దేన్ని వెతుకుతున్నావు? నీవు దేన్ని వెతుకుతావో దానినే పొందుతావు. కానీ మహిమను, ఘనతను, క్షయము కాని రాజ్యమును వెదిగితే అప్పుడు దేవుడు మనకు నిత్య జీవమును, నీలో ఆశ లేకుండా దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలి? హెబ్రీ 13:14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూడాలి. నేను అనేవాడు టెంపరీగా ఈ శరీరములో నివసిస్తున్నాడు, కానీ మనము నిత్యత్వము ఉండబోవు ఆ మహిమ శరీరము కొరకు మనము ఎదురు చూడాలి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులుక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 0888277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.